సార్ ప్రసాద్ గారు, నారాయణ గారి తెలివితేటల మీద ముందుగా మాట్లాడతారా, తీర్మానం పెట్టినటువంటి వీళ్ళ తెలివితేటల మీద ముందుగా మాట్లాడతారా? తెలివితేటలతో విషయం చెప్పండి. ముందు సాక్షి ప్రేక్షకులకి నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రుడికి, అలాగే పెద్ద అయిన జనార్దన్ రెడ్డి గారికి నమస్కారం. ఏంటన్నారండి, నారాయణకి తెలివితేటలు ఉన్నాయా? చెప్పారు కదా సార్, అప్పులు ఎలా తీరుతున్నారు? తెలివి ఉంటే, తెలివి ఉన్నవాడు ఎవడన్నా ఎంపీసీ బైపీసీలు చెప్పడం కాదు. నారాయణ కోచింగ్ సెంటర్లో సిఈసి గ్రూప్ కూడా పెట్టుకుని తగలెడితే రాష్ట్రం చేసిన ఒప్పేంటో, మన బతుకేంటో, బడ్జెట్ అలొకేషన్స్ ఎక్కడి నుంచి చెట్టు కొమ్మల నుంచి కోసుకొని వస్తారనుకుంటున్నారేంటే. తెలివి ఉండి మాట్లాడమనండి. తెలివితేటలు లేకుండా అడ్డమైన చెత్త మాట్లాడితే ఇక్కడ భరించడానికి ఎవరు సిద్ధంగా లేము. మీకు ఇంకోటి చెప్తున్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలకు సంబంధించిన విషయంలో ఆయన మాట్లాడిన బయట ఉంటే ఏంటి? ఖచ్చితంగా వేస్తాను. ఈ తెంగరబుచ్చి స్టేట్మెంట్ అవి ఎంత కాంట్రడిక్షన్ చూడండి. 6,000 ఎకరాలు ఇలా పక్క తీసి సిఆర్డీకి ఇచ్చేసాడా? ఇచ్చేస్తే దాన్ని అమ్మేసి మనకి ఎట్టేస్తాడా? ఏం ఊరుకుంటున్నామన్నా జడ్డి వేదాలు అనుకుంటున్నారా ప్రజలు? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ఇక్కడ తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే 150-160 ఎకరాలు ఈ పుప్పాలగూడలోను, నానక్రామ్గూడ అట్లలో ప్రభుత్వం తరఫున ఏ రోజున వీళ్ళు మొహానికి ఒక ఆక్షన్ వేసి చచ్చారా? ఏ రోజున లేదు. సరే, మీరు ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇవాళ మనం అసెంబ్లీ సమావేశం గురించి మాట్లాడి ఈ పనికిమాలిన తీర్మానం ఎవరిని ఉద్ధరించడానికి అంటే మాట్లాడదాం. ఇది మాట్లాడి ఇక్కడికి వెళ్దాం. ఎందుకంటే ఈ జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడతారంటే 160 మిగిలిన 163 మంది కూడా అబద్ధాలు ఆడడానికే అక్కడ తగలడ్డారని చెప్పాలి. 2 విషయాలు చెప్తాను సార్. గతంలో 2014 నుంచి 19 దాకా అమరావతి అన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మండలిలోనూ తీర్మానం చేశారు. ఇదే కదా వీళ్ళు రెచ్చిపోయి చచ్చిపోవడానికి కారణం. వీళ్ళు ఇంకా తెలివితేటలు చూడండి. అసెంబ్లీ తీర్మానం ఉందన్న దాన్ని మండలిలో అడ్డుకున్న దానికే కదా కింద మీద పడి చచ్చిపోయారు. మండలిలో అడ్డేసుకున్నామని చెప్పారు కదా 3 రాజధానుల బిల్లు. అసలు వీళ్ళకి ఎవరైనా వ్యవస్థల మీద గౌరవం ఉందా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నదానికి వీళ్ళు మండలిలో అడ్డుకున్న దానికి 3 రాజధానుల బిల్లు ఆయన విరమించుకుని అక్కడ గౌరవ కోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుకి గౌరవం ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? అమరావతిని ఆయన యాక్సెప్ట్ చేసుకున్నారని అర్థం. అక్కడి నుంచి పరిపాలన జరిగింది. 3వ పాయింట్, ఇందులో ఒక సెన్సిటివిటీ ట్రై అవ్వాలి. ఇవాళ మీకు మండల్లో అడ్డుకున్నప్పుడు మీకు మెజారిటీ ఉన్నప్పుడు అడ్డేసుకున్నారు కదా, ఆయనకి 151 వచ్చాయి. ఇప్పుడు మీరు తీసి మార్కాలను 164 వచ్చాయి. మరి మండలికి వెళ్ళండి బిల్లు పట్టుకుని. అప్పుడు మొహం ఏడు చేస్తారు. అలా ఇప్పుడు 2018లోను 16లో పెట్టిన మండలి తీర్మానం ఏమైంది? సారీ, అసెంబ్లీలో చేసిన తీర్మానం ఏమైంది? జగన్మోహన్ రెడ్డి సాక్షిగానే కదా. ధైర్యంగా పెట్టలేరా? ధైర్యమా? సరే, మీకు ఇంకోటి చెప్తున్నాను. అమరావతి రైతుల్ని మోసం చేయడానికి వీళ్ళు చేస్తున్న ఒక దాష్టికానికి ఇవాళ అమరావతి రైతులే తిరగబడే పరిస్థితి వస్తుంది వీళ్ళకి అతి దగ్గరలో. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ నటన. వీళ్ళ మొహానికి మొన్న పార్లమెంట్ సెక్షన్లో మొహం మీద కాగితాలు ఇసిరి కొట్టారు. వీళ్ళకి బిల్లు పెట్టడమే రాదని వాడు మాటలతో చంపేశాడట కేంద్ర కేబినెట్ మంత్రి. ఏట మాటలతో నువ్వు చంపేసేది? ఇక్కడికి వచ్చి బిల్లు పెట్టి ఫస్ట్ ఒక్క మాటతో చంపేస్తాను. ఒక మాటతో చంపేస్తాను మనిషిని కాదు. చంద్రబాబు నాయుడు గారిని బాడీ షామింగ్ చేశారంటే ఈయన ముఖారవిందం చూసి ఏమన్నా వచ్చారా అని అన్నారంట జగన్మోహన్ రెడ్డి. సరే సార్, ఒక మాటతో చంపేస్తామని అంటున్నారు. ఏమన్నాడు సార్? ఇక్కడ అందరూ గాజులేసి కూర్చొని అనుకుంటున్నట్టు. కానీ నాకు అర్థం కాని విషయం, దానికి అంత ఆవేశం వచ్చి పెమ్మసాని గారు తుళ్ళిపోతున్నారు, ఊగుతున్నారు కదా. నాకు అర్థం కాని విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నప్పుడు ఎక్కడున్నారు పెమ్మసాని గారు? సార్ మీకు మాట చెప్పనా, ఈ 164 మంది ఎమ్మెల్యేలకి వడ్డించిన విస్తరకి ఎంగిలాకి తేడా అని చూసి తెలుసా? ఎంగిలాకి ఎగిరెగిరి పడుతూ ఉంటుంది, వడ్డించిన విస్తరి ఎప్పుడు తొనకదు. ఇందులో మీరు ఒకటి గమనించండి సార్. మీరు అసెంబ్లీలో ఇవాళ ఎందుకు తీర్మానం చేశారు అంటే, గతంలో మీరు తీర్మానం చేయలేదని ఒప్పుకుంటున్నారా? ఓకే, మోసం చేసింది అమరావతి రైతులనే కదా, లేదా తీర్మానం చేశారు? ఆ తీర్మానం వ్యాలిడిటీ లేదా? 2 కాంట్రడిక్షన్స్ ఇక్కడ. అసెంబ్లీ మండలిలో తీర్మానాలు చేసి మండలిలో మీరు అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లు. అవును. మరి ఇక్కడ మీరు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి మండలి అక్కర్లేదు అంటున్నారు. అవును. అంటే అప్పుడు చేయలేదానా, ఇప్పుడు చేస్తున్నారన్నా? ఓకే. రెండోది, ఇది ప్రజలు గ్రహించండి. ఇంకో విషయం చెప్పండి, అమరావతి రైతులు గ్రహించండి. మండలిలో పెట్టకపోతే ఆ తీర్మానం చెల్లదా? సరే, ఇప్పుడు ఒకసారి గుర్తుంచుకోండి, మీకు పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ సంవత్సరం ఆ డేట్ వస్తే దాన్ని పెళ్లి రోజు అంటారు. మళ్ళీ మొత్తం చుట్టాలందరికీ కార్లు వచ్చి మేళతాళాలు ఎట్టి మీరు ఏమైనా తాలికెట్టే కార్యక్రమం పెడతారా? లేదు. మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటారా? అంటే అదే కదా. మరి వాళ్ళకి ఆ పాడి తేడా తెలియకుండా నారాయణ ప్రవచనాలు చెప్తుంటే వినాలా? నా కళల సౌధం అమరావతిని జస్టిఫై చేసుకోవడానికి అప్పు తీసుకొచ్చి కడితేట చంద్రబాబు నాయుడు ఇలా ఇచ్చినట్టు అలా ఇచ్చినట్టు హడుకోట టిడుకో అని ఎవరికి పకోడి కబుర్లు చెప్తారు? ఇప్పుడు బడ్జెట్ ఏతరప్పులు బడ్జెట్లో పెట్టే అప్పులకి సమాధానం మీరు చెప్పాలా? సెల్ఫ్ సస్టైన్ అని ఒక పొకాడి కబురు చెప్పినప్పుడు అలా ఈశ్వరన్ గారిని తని తగిలిసింది ఇదే కదా. అవును, దానికే వెలిడిటీ లేదు. దానిపైన కూడా అబద్ధమే. ఈరోజు
ఈశ్వరంతో చంద్రబాబు ఒప్పందం చేసుకుంటే సింగపూర్తో చేసుకున్నటువంటి మహనీయుడు, ఘనుడు, తెలివితేటలు ఉన్న వ్యక్తి, మేధావి, దూరదృష్టి ఉన్న వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి, పొగడతలు. సరే, సింగపూర్ ప్రభుత్వంతో మీకు చేస్తున్నారు, రెరా ఇప్పటికీ తెలుసు అసెంబ్లీ కదా? సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారు. కాదండి, రెరా అంటే తెలుసా మీకు? తెలుసు కదా. అవును. అలాగే దాన్ని కన్సార్టిజం అంటారు సింగపూర్లో. ఆ, ఎవరైనా Consortium. ప్రాణాలు తెగించి అవును. నేను ఇండియాలో వెళ్ళి కాంట్రాక్ట్లు చేసుకుంటానంటే కన్సార్టిజం కూడా అప్రూవల్ ఇస్తాడు. అవును. దానికి సింగపూర్ కన్సార్టిజం అని పేరెట్టేసినంత మాత్రాన్ని కుదరదు ఇక్కడ. సింగపూర్ కాదు కదా, ఆ? సింగపూర్ అయిపోతుంది సింగపూర్ కదా. గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు ఇది. అవును ఈశ్వరన్ విషయంలో సింగపూర్ ప్రెసిడెంట్ కేటగిరీకి చెప్పింది అదే, అవును. వీఆర్ నథింగ్ టు డూ విత్ అమరావతి అని. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఈశ్వరుని తీసుకొచ్చిన కాంట్రాక్ట్ని కట్టుకోవడం అది పాత కళ, ది ఎండ్ చాప్టర్. Okay. పోనీ అట్లీస్ట్ మీరు సెల్ఫ్ సస్టైన్ అన్న మాటకు కట్టుబడేనా మళ్ళీ సింగపూర్లో ఇంకో కన్సల్టేషన్ తీసుకొచ్చి కట్టాలి కదా. మ్మ్. దానికి కాంట్రాక్షన్గా 47,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కడుతున్నారు. పైపచ్చు మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శాశ్వత రాజధాని అని డిక్లేర్ చేయించడానికి మాకు అసెంబ్లీలో తీర్మానం దేనికి? లాస్ట్ టైం మీరు చేసిన తీర్మానం 4 తీసుకోవడం కూడా పనికిరాట్లే కదా ఈ రోజు దాకా. మ్మ్. అంటే ఎన్నాళ్ళు ఈ అమరావతి రైతులు ఇప్పుడు మళ్ళీ మీరు ఇందాక చెప్పిన 2 లక్షల చిల్లర ఎంతో ఎకరాల కోసం చుట్టుపక్కల వాళ్ళు మోసం చేయడానికి ఇవాళ ఈ కొత్త కుహనా కదా. ఓకే. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, Yes. ఇవాళ అమరావతికి సంబంధించిన విషయంలో ఇవాళ నారాయణ గారు పచ్చి అబద్ధాలకి మళ్ళీ ముఖారవిందాన్ని పెట్టి మరి నవ్వుతూ చెప్పేస్తున్నాడు ఎవరికి అనుమానం రాకుండా. ఆ? అసలు నాకు తెలియక అడుగుతాను, 6,000 కోట్ల దగ్గర బడ్జెట్లో అలకేట్ చేశారు అమరావతి కోసం. అంటే మనం 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 కట్టుకుంటున్నట్టే కదా. అవును. అది కూడా ఏంటి, మనకి సచివాలయం ఉంది, దాన్ని ఏమంటారు అసెంబ్లీ భవనం ఉంది, హైకోర్టు ఉన్నా మీకు నచ్చినట్టు హంగులతో పొంగులతో చేసుకుందాం అనుకున్న దానికి Yes. మీరు బడ్జెట్లో 6,000 47,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఎంత తగలబెట్టబోతున్నారు? 55,000 కోట్లు ఖర్చు పెడతామని ఎప్పుడండి 2018లో చెప్పి తయారు చేసేస్తామని చెప్పిన దానికి ఇప్పుడు 2026లో మీరు చెప్తున్న కథకి మీరు జస్టిఫై అవుతుంది. ఎస్. అంటే 47,000 కోట్లు ఉన్నాయి, ఇప్పుడు ఈ బడ్జెట్లో అలకేట్సిన 6,000 కోట్లు మీరు రెండు కలిపితే దగ్గర 53,000 కోట్లు. రైట్. కానీ నేను అడుగుతుంది ఒకటే, ఆ రోజు అమరావతికి రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం మనకి 3,000 కోట్లు శాంక్షన్ చేస్తే గుంటూరు పరిసర ప్రాంతాల్లో నీళ్లు గురించి అది డ్రైనేజీల కోసం 15,000 కోట్లతో మీరు భవనాలు కట్టి ఇప్పుడు అమరావతి రాజధానిగా 10 సంవత్సరాలు బట్టి అక్కడ క్యాపిటల్ కింద నడుస్తుంటే సజ్జల గారు కూడా ఒప్పుకున్నారు. సజ్జల కూడా ఇవాళ డిబేటు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఓ మాట చెప్పారు సార్, లోకేష్ను జాగ్రత్తగా వినండి, వీళ్ళకి భయం పట్టుకుంది ఆల్రెడీ. సరే వీళ్ళే ఉంటారు లేకపోతే ఉండరు, అది వేరే సంగతి. రాజధాని విషయంలో వీళ్ళు అసెంబ్లీ చేసిన తీర్మానానికి గతంలోకి ఇప్పటికీ ఒక్క ఇంచు ఇంప్రూవ్మెంట్ లేకుండా శాశ్వత రాజధాని అనే సమాధానం లేని నిస్సాయ స్థితిలో రాష్ట్రం స్ట్రైవ్ అవుతుంటే దాని మీద అవగాహన కల్పించకుండా మిగిలిన 163 మందికి ధైర్యాలు చెప్తారు ఒక్కొక్కడును. రైట్. ఎవరుగా నిలబడి ఏం కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఏం చేయలేడు, ఏం చేయలేదు, ఆయన ఏం చేసాడు? ఆయన ఏం చేయలేదు. ఆయన ఏం చేయలేదు. వస్తారని 3 రాజధానుల జగన్మోహన్ రెడ్డి బిల్లు గారు ఖచ్చితంగా వస్తారని చెప్పినట్టే ఉంది అక్కడ అదే అసెంబ్లీలో. చెప్తున్నాను సార్, ఇప్పుడు ఒక రాజధాని విషయంలో 3 రాజధానుల విషయం బిల్లు విరమించుకుని రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పును గౌరవించిన ఇవాళ అసెంబ్లీ వేదికగా మళ్ళీ ఏ ప్రాతిపదిక మీద మీరు తీర్మానం చేశారు? అసలు దేనికి తీర్మానం? ఎస్. అంతేకాని మొన్న మీరు పార్లమెంట్లో మీ మొహం మీద తిప్పికొట్టిన కాగితాలకి సమాధానంగా ఈ విధంగా తయారు చేసాం, ఇది శాశ్వత రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్లో ఇవి పెడతాం నేను చెప్తారు కదా.